హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ 100 పాయింట్స్ పైగా ఈరోజు రికవర్ అయింది. అయితే సెటిల్మెంటు ముగిసింది సజావుగా. విశేషం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని 35,000కి రానివ్వలేదు, అలాగే నిఫ్టీని 15,800 ఇక్కడ గట్టిగా చాలా గట్టిగా ఆపారు. ఇది నిఫ్టీ 15,800, బ్యాంక్ నిఫ్టీ 35,000. సో ఇక్కడ మాత్రం దెర్ వాజ్ అ స్టిఫ్ రెసిస్టెన్స్, గట్టి రెసిస్టెన్స్ వచ్చింది. అంటే సెటిల్మెంట్ ఎప్పుడు కూడా ప్రీ క్యాలిక్యులేటెడ్, ఆ స్టేజ్ వరకు అక్కడ ఆపాలంటే మ్యాక్సిమం ఇంకంతే ఆపేస్తారు గట్టిగా. సో అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్ట్రెంగ్త్ ఉంది అనిపిస్తున్నది. స్ట్రెంగ్త్ ఉంది కానీ జాగ్రత్త పడ్డారు వీళ్ళని. అంటే జాగ్రత్త పడటం అంటే అంతకన్నా పెరగకుండా కొంచెం జాగ్రత్త పడ్డారని అనిపిస్తున్నది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం సుమారుగా కొద్దిగా ఎక్కువ పెరిగింది. అయితే ఈరోజు విశేషం ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మీకు ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది, గమనించండి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ప్రాఫిట్ బుకింగు, తర్వాత నిఫ్టీలో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐటీ స్టాక్స్ గట్టిగా పెరిగాయి. ఇన్ఫోసిస్ ఎలాగో బైబ్యాక్ ఉంది, బైబ్యాక్ తోటి బైబ్యాక్ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది కదా. 1,500 చిల్లర ఇదనుకుంటాను, 1,750 దగ్గరలో మ్యాక్సిమం అక్కడే కొనాలని లేదు, 1,700 పైగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ గ్యాప్ ఉంది కదా, 1,500కి 1,700కి మధ్యన బయింగ్లోకి వచ్చేసింది. ఇన్ఫోసిస్ చాలా హెవీ వెయిటేజ్ కదా, ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ వెయిటేజే కదా ఎక్కువ. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లా కొన్ని స్టాక్స్ పెరిగాయి, అవలేలుగా 100 పాయింట్లు లాగేసింది. ఈవెన్ అదర్వైజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ఒక 50 పాయింట్ల కింద కొట్టేసింది. బట్ రిలయన్స్ ఏజిఎం మామూలే కదా, రిలయన్స్ ఏజిఎంలో చాలా మసాలా ఉంటుంది. విజన్ డాక్యుమెంట్ ఒక రకంగా. ముఖేష్ అంబానీ గారు నెక్స్ట్ ఏం జరగబోతున్నది, ఏం చేయబోతున్నది అంతా చెప్పారు కదా డీటెయిల్గా చాలా చెప్పారు. ఆయన పెట్రోలియం ప్రొడక్షను, ఆ పెట్రోల్ నుంచి ఇప్పుడు రిటైలు, తర్వాత టెలికమ్యూనికేషన్స్. సో ఇట్ ఈజ్ ఎ గ్రేట్ స్ట్రాటజిక్ మూవ్ బై ముఖేష్ అంబానీ. అంటే ఫ్యూచరు ఇందులో ఉంది, వీటిల్లో ఉంది అని అర్థం చేసుకుని వెంటనే స్విచ్ అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ టైంలో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ పేరు మీద వచ్చింది, టెక్స్టైల్స్ మీద. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాజ్ బేసికలీ టెక్స్టైల్స్ నుంచి టెక్స్టైల్లో స్టీమ్ అయిపోతున్నది అనిపించే స్టేజ్లో డైవర్సిఫికేషన్, పెట్రోకెమికల్స్ అని ఇవన్నీ మెల్లమెల్లగా వస్తూ చివరికి ఇప్పుడు రిటైలింగు, తర్వాత టెలికమ్యూనికేషన్స్ ఇండియాలో ఎంత స్కోప్ ఉందని చెప్పక్కర్లేదు కదా. రైట్ టైంలోనే, మంచి టైంలోనే ఎంటర్ అయ్యి వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీ చేయలేంది ఇతను చేసి చూపించాడు. మనీ పవర్, మజిల్ పవర్ కూడా ఎక్కువే కదా వీళ్ళకి. బట్ అది అయితే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అంటే సెల్లింగ్ వచ్చింది కదా, బట్ రేపు సెల్లింగ్ వస్తుందని ఏం లేదు, రేపు పెరిగిపోవచ్చు. అంటే మార్కెట్ రేపు ఫ్రెష్ సెటిల్మెంటు. నిన్నైతే ఈజీగా సునాయాసంగా చెప్పేశాం. ఏంటి చెప్పాం? ఆ మార్కెట్ బుల్లిష్ అని. బుల్లిష్ ఎంత బుల్లిష్? ఒక 100 పాయింట్లు. నేను 80 పాయింట్లు తగ్గింది, వాళ్ళు 100 పాయింట్లు పెరిగింది. బుల్ మార్కెట్లో ఏముంది, అంతే కదా. అంత సునాయాసంగా రేపు ఎలా ఉంటుందో చెప్పలేము, అది విశేషం. మార్కెట్ ఎవరి చెప్పు చేతుల్లో ఉండదు, ఎవరికి అర్థం కాదు, చాలా సందర్భాలు అర్థం కాదు. మరి రేపంటే ఒక యాంగిల్లో చూస్తే సెటిల్మెంట్ బిగినింగ్ కాబట్టి ఓపెనింగ్లు బాగుండాలి.
జనరల్గా బాగుంటుంది. బుల్ మార్కెట్లో ఏంటంటే ఓపెనింగ్ బాగుంటుంది, సెటిల్మెంట్ రోజుకి తగ్గుతుంది. కానీ అట్లా జరగలేదు కదా. ఇప్పుడు ఈరోజు సెటిల్మెంట్ రోజు కొంచెం రికవర్ అయింది. అంటే బుల్ మార్కెట్ అయినా కూడా స్టేబుల్గా, అంటే రేంజ్ బౌండ్ టైప్ నడుస్తున్నది. స్ట్రైట్ లైన్లో పెరగటం లేదు. స్ట్రైట్ లైన్లో పెరగవలసి వస్తే 16,000 రావడానికి ఇంత టైం ఎందుకు? 15,000కి వచ్చిన తర్వాత ఫటాఫట్ 15,000 నుంచి 16,000కి ఎంత అండి? 1000 పాయింట్లు. 1000 పాయింట్లు అంటే ఎంత? 6%, 7%, 7 కూడా కాదు, 6.5%. 6.5% లేపటం అంత కష్టమేం కాదు ఒక నెల రోజుల్లో. కానీ అది లేదు కదా, అలా జరగలేదు కదా. హయ్యర్ లెవెల్లో ఏమవుతున్నది? రెసిస్టెన్స్ వస్తున్నది. మీరు అబ్జర్వ్ చేయండి, 15,900 రేంజ్లో స్టిఫ్ రెసిస్టెన్స్ వస్తున్నది. రేపు మార్కెట్ రికవర్ అయ్యి రేపు మార్కెట్ ఇంకా పెరిగినా అక్కడ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వన్స్ ఇట్ క్రాసెస్ 16,000 అప్పుడు కొంచెం పట్టు సడలుతుంది. అప్పుడు ఇంకా పైకి వెళ్ళొచ్చు, ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు. బట్ 16,000 ఈజ్ ఎనీవే జస్ట్ నియర్ బై. అది ఎంత దూరంలో ఉంది? అది ఇప్పుడు 15,800 దగ్గర ఉన్నాం మనం. 200 పాయింట్లు కష్టమండి ఈ మార్కెట్కి? కాదు. అయితే వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం స్టేబుల్గా ఉంది. స్టేబుల్ అంటే వాలటైలిటీ ఇండెక్స్ కొంచెం డౌన్గానే ఉంది. ఈరోజు 2% దాకా తగ్గినట్టుంది. వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం ఏంటంటే కొంచెం శుభసూచకం ఏంటంటే స్టెబిలిటీ ఉంటుంది. స్టెబిలిటీతో పాటు ఏమవుతుందంటే మార్కెట్ ఎక్కువగా తగ్గటానికి ఛాన్సెస్ తక్కువ. సడన్గా రావచ్చు అనుకుంటే అది వేరే సంగతి. అంటే మార్కెట్లు సడన్గా పడిపోతాయేమో అన్న సిచ్యువేషన్ మాత్రం లేదు. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అంటే ఓపెనింగ్ బాగుండాలి కదా, బాగుంటుందనేది గ్యారంటీ లేదనుకోండి. అయితే రేపు రిలయన్స్, ఐ థింక్ టుమారో రిలయన్స్ విల్ డిసైడ్, రిలయన్స్ విల్ బి ద లీడర్. మరి ఇన్ఫోసిస్ లాంటి షేర్లు ఎలాగో రేపు కూడా మరి ఇంకా ఇన్ఫోసిస్ లాంటి షేర్లు పెరుగుతాయి కదా, కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా, అదొకటి చూసుకోవాలి. తర్వాత స్టేట్ బ్యాంక్ లాంటి ఫార్మా స్టాక్స్ కొంచెం వీక్గానే ఉన్నాయి. ఈ సెటిల్మెంట్లో ఫార్మా స్టాక్స్ పెర్ఫామ్ చేయలేదు. తర్వాత ఈ సెటిల్మెంట్లో మెటల్ స్టాక్స్ పెర్ఫామ్ చేయలేదు, అంటే పార్టిసిపేట్ చేయలేదు ర్యాలీ లాంటిది అనుకుంటే. వితౌట్ మెటల్స్, వితౌట్ ఫార్మా, ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఉందో అది ఐటీ ఒకటి కొంచెం లాక్కొచ్చింది కొద్దిగా. అంటే ఓవరాల్గా వీక్ తీసుకున్నట్లయితే, మంత్ తీసుకున్నట్లయితే, వీకెండ్గా తీసుకున్నా మంత్ ఎండ్ తీసుకున్నా కానీ పెద్దగా పెరిగిందేం లేదు కదా. వీకెండ్ రివ్యూలో చూద్దాం ఏం పెరిగింది ఈ వీక్లో, ఏమిటి పరిణామాలని. బట్ మార్కెట్ ఇంకా పెరగటానికి పెద్ద ఏముంది, 16,000 పెద్ద విశేషమేం కాదు. అయితే రేపు రిలయన్స్ పెరిగితే, ఇన్ఫోసిస్ లాంటివి కూడా పెరిగితే పెద్ద ఫాల్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఫాల్ ఉన్నా కానీ పైకే వెళ్ళొచ్చు. బట్ ఎనీవే వీఆర్ మార్చింగ్ టువార్డ్స్ 16,000 అనేది విదితం అవుతున్నది. అయితే ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నారండి అంటారు మీరు. అనుకోండి, అనండి, పర్వాలేదు. బట్ వీఆర్ ఆల్ అండర్ సేమ్ అంబ్రెల్లా. మీరు ఏమన్నా పర్వాలేదు, నేనేమనుకోను. ఏంటంటే వీఆర్ ఏ ఫ్యామిలీ యాక్చువల్లీ. వెల్త్ క్రియేషన్ టిప్స్ అంటే మరి ఈ వీడియో చూస్తున్నారంటే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో అనుకోవచ్చు కూడా, అనుకోరా, ఏం పర్వాలేదు. కానీ ఏంటి అంటున్నానంటే ఎఫ్ఐఐస్ మాత్రం బయింగ్ మోడ్లో లేరు. ఎప్పుడన్నా కొంటే అది అడ్జస్ట్మెంట్స్ కోసం కొంటూ మళ్ళీ ఆఫ్లోడ్ చేస్తున్నారు. అంటే డిస్ట్రిబ్యూషన్ మోడ్లో ఉన్నారని నా అనుమానం. ఇప్పుడు ఈ ట్రెండ్ని బట్టి చూస్తున్న దాన్ని బట్టి, వాళ్ళ బయింగ్ సెల్లింగ్ ప్యాటర్న్ని బట్టి. ఎగ్జాంపుల్, నిన్న మార్కెట్ పడిపోతుంది కదా, భయంకరంగా అమ్మేస్తున్నారు. భయంకరంగా అమ్మేస్తున్న సందర్భంలో
ఎఫ్ఐఎస్ నిన్న గట్టిగా కొన్నారు. బహుశా అంతగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కొనలా, 3,000 చిల్లర పైచలకు కొన్నారు. తీరా ఏమిటయ్యా చూద్దాం ఈరోజు అంటే ఈరోజు మార్కెట్ పెరిగింది. అంటే నిన్న ఎవరైతే ఏదో గుడ్డలు చించుకునేదో అంటారు కదా, అట్లాగా అమ్మారో వాళ్ళు పాపం డిఫెన్సివ్, అంటే వాళ్ళు బయింగ్కి వచ్చి ఉంటారు కదా, షార్ట్ కవరింగ్ లాంటివి జరిగి ఉంటుంది కదా, చక్కగా ఆఫ్లోడ్ చేసి పారేశారు. దాదాపు 3,000 కోట్లకి ఈరోజు అమ్మేశారు. అంటే నిన్న మార్కెట్ తగ్గిన సందర్భంలో బిగ్ బయర్స్ ఎవరంటే ఎఫ్ఐఎస్. ఇవాళ మార్కెట్ పెరిగింది, ఇక్కడ బిగ్ సెల్లర్స్ ఎవరంటే ఎఫ్ఐఎస్. పెరిగినప్పుడు వీళ్ళు అమ్మారు గట్టిగా, తగ్గినప్పుడు కొన్నారు గట్టిగా. అంటే చాలా స్ట్రాటజిక్గా తెలివిగా వెళ్తున్నారు అని తెలుస్తున్నది. అయితే డిఐఎస్ మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నిన్న కొన్నారు, ఈరోజు కొన్నారు. అంటే డిఐఎస్ దగ్గర ఫండ్స్ కూడా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా సిప్ మోడ్లోను వాటిలోనూ బాగా పెడుతున్నారు. పీపుల్ ఆర్ పుట్టింగ్ దేర్ మనీ. అయితే నాకు వస్తున్న మెసేజ్లు కానీ లేకపోతే కొంచెం ఎంక్వైరీలు ఆ టైప్ కానీ నాకేం కనపడుతున్నదంటే, సో పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ బుకింగ్ ప్రాఫిట్స్. ఈరోజు ఎవరో అబ్బాయి ఏదో ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు. సార్ నేను 3 లక్షలది 6 లక్షలు అయిందండి, 3 లక్షలకి నేను ప్రాఫిట్ బుక్ చేశాను. ధర్మ సందేహం ట్యాక్స్కి సంబంధించి. ఆయన ఐటీ 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. ఇది మీ అందరికి చాలామందికి ఉపయోగపడుతుందేమో నాకు తెలీదు. నేను 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. మరి ఇప్పుడు 3 lakhs ప్రాఫిట్ బుక్ చేశానండి. ఈ 3 lakhs ప్రాఫిట్ బుక్ చేసిన దానికి నేను 30% చొప్పున పే చేయాలా? ట్యాక్స్ రేటు 30% కదా, అట్లా ఏం లేదు. ఇది క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కూడా ఇప్పుడు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా 10%. అదర్వైజ్ షార్ట్ టర్మ్కి 15% రేంజ్ ఉంది కదా. షార్ట్ టర్మ్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ రేటే పడుతుంది. మీరు 30%లో ఉన్నా, 10%లో ఉన్నా, 20%లో ఉన్నా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేటు సెపరేట్గా పడుతుంది. కాబట్టి ఆ రేట్ పడదు. అయితే మీరు స్పెక్యులేషన్లో అనుకోండి, ఎఫ్&ఓలు, ఇంట్రాడేలు వాటిలో చేస్తున్నారనుకోండి, అంటే నాన్ డెలివరీ బేసిస్ మీద, అది అదర్స్ కేటగిరీలోకి వస్తుంది ప్రాఫిట్. మీకు అదర్స్ కేటగిరీలోకి ఎప్పుడైతే వచ్చిందో, అదర్ ఇన్కమ్ హెడ్ అంటే అదర్ దాన్ శాలరీ, రెంటల్ ఇన్కమ్, బిజినెస్ అండ్ ప్రొఫెషన్, ఇవి కాకుండా ఇది టోటల్ ఇన్కంలో యాడ్ అవుతుంది. ఆ టోటల్ ఇన్కమ్కి ఏ ట్యాక్స్ రేట్ అయితే అప్లై అవుతుందో, మీరు 30% బ్రాకెట్లో ఉంటే ఆ 30% వీటికి కూడా అప్లై అవుతుంది. 20%లో ఉంటే 20%కి అప్లై అవుతుంది. అలా కాకుండా షేర్లు కొనుక్కుని డెలివరీ తీసుకుని, అంటే డీమ్యాట్లోకి తీసుకున్న షేర్లు, డీమార్ట్లోకి వచ్చిన షేర్లు అమ్మితే, షార్ట్ టర్మ్ అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కొంచెం ఎక్కువ పడుతున్నది కదా. అదర్వైజ్ 1 year దాటితే అవి అమ్మినవి అది 10% కదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ధర్మ సందేహం ఆయన వెలుబుచ్చాడు. తర్వాత ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను, చాలామందికి తెలియదు కదా. రెండవది ఏంటంటే, ఏమిటి విషయం ఏంటంటే, ఇలా ప్రాఫిట్లు బుక్ చేస్తున్నారు. నిన్న ఎవరో ఒక ఆయన చాలా ఎక్కువ 30 లక్షలు ఎంతో ప్రాఫిట్ బుక్ చేశారని చెప్పాడు కదా. అంటే ప్రాఫిట్లు బుక్ చేశారు, చాలామంది చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ హెల్తీ ప్రాక్టీస్. ఇది అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, పాత రోజులు వేరు. కొనేసేవాళ్ళు, పడేసేవాళ్ళు అస్సలు అది ఎక్కడుందో ఏంటో, పెరుగుతుందో తగ్గుతుందో కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి అలా ఉన్నప్పుడు న్యాచురల్గానే వద్దనుకున్నా బోల్డంత గ్రోత్ వస్తుంది, అలా మర్చిపోయేవాళ్ళకి. ఇప్పుడు అలా కాదు కదండి. కంప్యూటరు, ల్యాప్టాప్ ఎదురుగా ఉంటుంది, మొబైల్లో వచ్చేస్తుంది, పెరుగుతుందో తగ్గుతుందో తెలుస్తుంది. కొంచెం యాక్టివ్గా చూస్తున్నారు చాలామంది. ఇలా యాక్టివ్గా చూస్తున్నారు కాబట్టి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్
ఈజ్ అడ్వైజబుల్. కొంత, మొత్తం అంతా తీసేయకుండా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అది ఎప్పుడు సేఫే. తర్వాత అడ్జస్ట్మెంట్, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది పెరగలేదు, ఇది ట్రై చేస్తానంటే వేరే ఇంకో బస్సు ఎక్కొచ్చు. అంతా తీసేయటం లేదు కాబట్టి సేఫే. అయితే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఎంత ఉండాలి అంటే, నేను అనుకోవటం ఇప్పుడున్న కండిషన్స్కి మ్యాక్సిమం 50%, 10 to 20%, 30%. లేదు మీకు లిక్విడిటీ కూడా అవసరం, ఇది ఇంకా పెరుగుతుందా ఏంటిలే, ఎంత పెరుగుతుందిలే అనుకుంటే, బాగా పెరిగింది అనుకుంటే, అది మ్యాక్సిమం 50%. మీ దగ్గర ఉన్న స్టేక్లో, మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్లో మ్యాక్సిమం 50% తీయాలి. మ్యాక్సిమం, అది మినిమం కాసుమా, అంతకుమించి ప్రాఫిట్ బుక్ చేయక్కర్లేదు. సో మీరు మ్యాక్సిమం 50% తీసేసారనుకోండి, ఓకే, మీ దగ్గర క్యాష్ వస్తుంది కదా. ఎప్పుడన్నా ఏదైనా కొంచెం చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే పర్వాలేదు వెయిట్ చేయొచ్చు, ఏ లిక్విడ్ ఫండ్స్లోనో పడేసుకుని. ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి. అయితే సడన్గా గన 5 to 10% తగ్గితే, చూసారా, మార్కెట్ సడన్గా 5 to 10% తగ్గితే అప్పుడు ఈ డబ్బులు బాగా ఉపయోగపడతాయి, కొంచెం చౌకగా దొరుకుతాయి చాలా షేర్లు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువ ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్, అందులోనే కదా డబ్బులు వస్తాయి ఎక్కువ. మరి ఆ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మార్కెట్ కరెక్షన్ మొదలు పెడితే ఎక్కువగా పడేవి, ముందుగా పడేది అవే ముందుగా తగ్గుతాయి. అప్పుడు అయ్యయ్యో ఇంత తగ్గిపోయింది, అంత తగ్గిపోయింది, ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుండేది అనే ఆలోచన వస్తుంది. మీకు తెలిసి, బాగా సబ్జెక్టు అర్థమయ్యి తెలిసి, టెక్నికల్స్ అవి అన్నీ అప్డేట్గా ఉండేవాళ్ళు అయితే పర్వాలేదు, వాళ్ళు ఏ టైంలో బయటకు వస్తే బాగుంటుంది, ఏ టైంలో హోల్డ్ చేస్తే బాగుంటుంది అని తెలుస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దీపక్ ఫర్టిలైజర్స్ 70-80 రూపాయల నుంచి 400 పైగా వచ్చింది. అయితే నేను మధ్యలో ప్రాఫిట్స్ బుక్ చేస్తానులేండి, నా దగ్గర ఉన్నది చాలా తక్కువ, అందుకని అది నేను ఉంటుంది, ఎక్కడికి పోతుంది, తొందర ఉందిలే అని వదిలేశాను. అశ్రద్ధ చేశాను అంటానికి లేదు. ఆ తర్వాత 2-3 సార్లు గట్టిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇప్పుడు ఎంత, 400 దగ్గర ఉన్నట్టుంది. అయితే టెక్నికల్గా నాకేమనిపిస్తున్నదంటే, చూస్తే ఏం పర్వాలేదు, ఇదైతే ఈ సెల్ మోడ్లోకి ఏం రాలేదు, మళ్ళీ పికప్ అవుతుంది, రికవర్ అవుతుందని అనిపించింది. అలా తటస్థ వైఖరి అవలంబిస్తూ అలా వదిలేశాను. అయితే ఈసారి 450, 470 ఆ రేంజ్లోకి వెళ్ళేటప్పుడు, మాన్సూన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఆల్మోస్ట్ కొన్ని చోట్ల అయింది, తర్వాత మధ్యలో ఈ వీక్ కొంచెం డిలే అయింది. ఈ మాన్సూను టైంలోని ఖచ్చితంగా పెరుగుతాయి కదా, ఫెర్టిలైజర్ కంపెనీ కదా, పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను వదిలేశాను. బట్ 450, 470, 480 రేంజ్లో నేను ప్రాఫిట్ బుక్ చేసేస్తాను. ఇట్స్ గివింగ్ మీ మోర్ దెన్ 100% ప్రాఫిట్. మధ్యలో ఆల్రెడీ కొంత ప్రాఫిట్ బుక్ చేశాను, ఇంకా ఉంది. ఉంచితే చాలా ఎక్కువ వచ్చి ఉండేది, అంత క్వాంటిటీ నేను ఉంచను కదా, అలాగా యావరేజింగే. అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా యావరేజింగే. ఎందుకంటే ఒకసారి యాక్టివ్గా చూసేటప్పుడు ఒకసారి అది ఉంచుతాను, ఒకసారి తీరిగ్గా అమ్ముతాను. తర్వాత మధ్యలో మార్కెట్ ఈ సబ్జెక్టు రిస్క్స్ కదా, ఒడిదుడుకులు ఉంటాయి. సడన్గా ఏదైనా జరిగితే, లేదా సెల్లింగ్ మోడ్లోకి వస్తే మార్కెట్, అప్పుడు అయ్యో మిస్డ్ ఆపర్చునిటీ అనుకోకుండా కొంత అమ్ముకుని ఉంటే తర్వాత చూడవచ్చు, ఇంకా పెరిగితే మిగిలింది అమ్ముకోవచ్చు, అట్లా అన్నమాట. సో అట్లాగా కొంచెం చూసుకుని యాత్ర చేసుకుంటే తెలిసిన వాళ్ళు అయితే వర్రీ లేదు. లేకపోతే అన్ని తెలియవండి, అదంతా అర్థం కాదు, అంతా ఎందుకండి అనుకున్న వాళ్ళు, మీరు పార్షియల్ ప్రాఫిట్ బుకింగు ఈ స్టేజ్లో అంటే 15-16 వేల రేంజ్లో ఓకే. మనమేమి లోలో ఉన్నప్పుడే అమ్మటం లేదు కదా, ప్యానిక్ సిచ్యువేషన్ ఏం లేదు. పెరిగినప్పుడే కదా అమ్ముకోవాలి, తగ్గినప్పుడే అమ్ముతామండి. తగ్గినప్పుడు అమ్మితే సకానికి సగం వస్తుంది, డబ్బులు రావు. పెరిగినప్పుడే అమ్ముకోవాలి.
అంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ కూడా అమ్ముకోవడానికి పనికిరావు, కొన్ని పనికొస్తాయి. ఆ పనికొచ్చే కొన్ని ఏవో చూసుకుని వాటిలో కొంచెం సెలెక్టివ్గా మనసొప్పదులేండి, ఇంకా పెరుగుతుందేమో అనవసరంగా అమ్మేస్తున్నాను అనిపిస్తుంది, లేకపోతే మనం అమ్మేసిన తర్వాత జనరల్గా పెరుగుతాయి, అనవసరంగా అమ్మేశాను ఉంచుకున్నట్లయితే ఇంకా చాలా బాగా వచ్చేది అనిపిస్తుంది. ఈ సైకాలజీ ఫార్మర్ అగ్రికల్చరిస్ట్ ఆలోచిస్తారు చూసారా. అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మై బిజినెస్. అగ్రికల్చర్కి ఉన్నటువంటి పద్ధతి వేరు, విధానం వేరు, ఆలోచన విధానం. ఒక ఫార్మర్గా తీసుకున్నట్లయితే ఒక ఫార్మరు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే బిజినెస్ మెన్ తాలూకు మైండ్ సెట్ అడాప్ట్ చేసుకోవాలి. అట్లా అడాప్ట్ చేసుకున్నట్లయితే అనవసరంగా అమ్మేశాను, పెరిగిపోయింది, ఉంచుకుంటే ఇంకా బాగుండేది అనేది బిజినెస్ మెన్ తాలూకు మైండ్ సెట్ కాదు. ఓకే, బైగాన్స్ ఆర్ బైగాన్స్, అమ్మేశాను కదా, ప్రాఫిట్ వచ్చింది కదా, ఇట్స్ ఓకే. తక్కువ ప్రాఫిట్ వచ్చింది అంతేనా, తక్కువ ప్రాఫిట్ వస్తుంది, లేదా ఒకసారి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. తక్కువ ప్రాఫిట్ తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదు, ఎప్పుడూ చేయకూడదు అలా. వదిలే, బైగాన్స్ ఆర్ బైగాన్స్, లెట్ మీ లుక్ ఫర్ ఎనదర్ ఆపర్చునిటీ బికాజ్ వీఆర్ బిజినెస్ మెన్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్సే, ఆ స్పిరిట్ ఉండాలి. ఓకే అండి. సో మార్కెట్ గురించి వన్స్ అగైన్, రేపు సెటిల్మెంట్ బిగినింగ్ కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, పెరుగుతున్నప్పుడల్లా ఎఫ్ఐఐస్ అమ్ముతున్నారు. అయితే ఏదో విడాకులు ఇచ్చేసి పోయేవాళ్ళలాగా వ్యవహరించడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తగ్గుతుంటే సపోర్ట్ చేస్తున్నారు. అంటే మేము చాలా అమ్ముకోవాలయ్యా, ఇలా మీరు మార్కెట్ పడేస్తే ఎలాగా అన్నట్టుంది వాళ్ళ ధోరణి. కాబట్టి మీరు పెరుగుతున్నప్పుడల్లా మనం కూడా కొద్ది కొద్దిగా అమ్ముకుంటే సైడ్ వేస్లో, తగ్గినప్పుడు మనం కూడా కొనుక్కోవచ్చు. అదే కదా స్ట్రాటజీ. అందుకని పెద్దగా ఏకధాటిగా పెరగటం లేదు మార్కెట్, కొంచెం పెరుగుతున్నది తగ్గుతున్నది, పెరుగుతున్నది తగ్గుతున్నది, గమనించారు, అక్కడక్కడ ఉంది. అయితే కొంచెం స్మూత్ సేలింగ్కి వచ్చింది. స్మూత్ సేలింగ్ అంటే ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ 20 పైగా ఉండేదల్లా 15కి వచ్చింది, 15, 16 రేంజ్, 15 అనుకుందాం. ఇది గుడ్ న్యూస్. వాలటాలిటీ ఇండెక్స్ తక్కువ ఉండటం శుభసూచకమే అని చెప్పాలి. ఓకే అండి. సో ఈ రోజుకి చాలండి, రేపు చూద్దాం మార్కెట్ ఏమవుతుందో. నాకైతే తెలియదు మార్కెట్ ఏమవుతుందో, నా దగ్గర ఏమీ హింట్స్ లేవు. మార్కెట్ రేపు చూడటమే ఎలా ఉంటుందో. చాలా సందర్భాలు మార్కెట్లో అర్థం కావు. నిన్నంటే కొద్దిగా అర్థమైంది, చెప్పాను మార్కెట్ బుల్లిష్ అనండి అని. సరే లక్కీగా అది మార్కెట్ అలాగే వచ్చింది, లక్కీగా వచ్చింది అంతే, మన గొప్పతనం ఏం కాదు. ఇవి ఉంటాయి కదా, ఈ ఆప్షన్ చైన్లు అవి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసి టెక్నికల్గా చూస్తే ఇది అనిపించింది, ఊరికే చెప్పాను. ఒక్కోసారి అది కూడా అర్థం కాదు. ఈరోజు అయితే నాకేం అర్థం కావటం లేదు, రేపు ఎలా ఉంటుందో చూద్దాం. అయితే మార్కెట్ పెరగచ్చు, పెరగడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. మీరు అట్లా కాదండి ఏదో ఒకటి చెప్పి తీరండి అంటే 60% ప్రాబిలిటీ మరి రేపు మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉంది, ప్లస్ సైడ్కి 40% తగ్గడానికి ఛాన్స్ ఉంది. అయితే మీకు 100 పాయింట్స్ అండ్ అబోవ్ గానే ఒకవేళ పెరిగేటట్టయితే జాగ్రత్తగా ఉండండి. అక్కడ ప్రాఫిట్ బుకింగ్, అక్కడ మళ్ళీ సెల్లింగ్ రావచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కీలెరిగి వాత పెట్టినట్టు పెరిగినప్పుడల్లా జాగ్రత్తగా పొంచి ఉండి వీళ్ళు పెంచుతుంటే అక్కడ వెళ్ళి అమ్ముతున్నారు, వాళ్ళు పడేస్తుంటే వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. ఇది గమనించాల్సిన విషయం. అందుకని ఏంటంటే 100 పాయింట్ల రేంజ్కి వెళితే మాత్రం మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ రావచ్చు. ఆ రేంజ్కి మనం ఏమైనా మన దగ్గర ఉంటే అమ్ముకోవటమే, కానీ ఫ్రెష్ బయింగ్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఏముంది, మనం తెలివి తక్కువ వాళ్ళవా? కొద్ది పైకి 100 పాయింట్స్ అండ్ అబోవ్ అనిపించినప్పుడు అరౌండ్ 100 ఎగ్జాక్ట్గా రానక్కర్లేదు. మనం ఏం చేస్తాం, మనం కూడా మన దగ్గర ఉంటే కొద్దిగా పనికొచ్చే ఉంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని చూస్తాము. తర్వాత లేదు పడేస్తున్నారు, పడిపోతున్నది అనుకుంటే ట్రేడర్స్ అయితే కొంచెం వీ కెన్ ట్రై బయింగ్. అంతే. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.